రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది కూడా ఇప్పుడు జెన్జీ వెంట పాకులాడుతోందా? జెన్జీ ప్రాపకం కోసము, దాని మద్దతు కోసము, దాని సమర్థన కోసము తన వెనుక వెన్నుదన్నుగా జెన్జీ నిలబడాలని ఆర్ఎస్ఎస్ కూడా ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జెన్ జీ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే మహా అయితే జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతున్నారు. 25 లేదా అంతకన్నా తక్కువ సంవత్సరాల వయస్సున్నటువంటి వాళ్ళు దేశం యొక్క భావి నిర్ణేతలు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో జంతర్ మంతర్లో జరిగినటువంటి ఉద్యమము, దీని నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను జెన్ జీ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ జెన్ జీ మీద ఆర్ఎస్ఎస్ కూడా దృష్టి పెట్టిందా? ఎందుకంటే త్వరలో కొద్ది రోజుల్లోనే 2500 మంది విద్యార్థులు, వీళ్ళందరూ కూడాను 15 to 19 ఇయర్స్ వయసు ఉన్నటువంటి వాళ్ళు 2029 నాటికి మొట్టమొదటిసారి ఓటు వేసేవాళ్ళు. వీళ్ళందరూ 2500 మంది దేశంలోని 100 ప్రధాన పట్టణాల నుంచి సెలెక్ట్ చేసి వీళ్ళకు సంబంధించినటువంటి 4 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం జరగబోతుంది ముంబైలో ఉన్నటువంటి నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఉంది. దానిలో ఈ 4 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అక్కడే వసతి, అక్కడే ప్రసంగాలు, అక్కడే రకరకాల చర్చలు, డిస్కషన్లు, బ్రెయిన్ స్టార్మింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. దేశంలో ఉన్నటువంటి జెన్ జీ మూడ్ని క్యాప్చర్ చేసేటటువంటి కార్యక్రమం ఇది. అయితే ఆగండి, ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ రావు భాగవత్ వెళ్తున్నారు. 4 రోజుల్లో 1 రోజు పూర్తిగా ఆయన ఉంటారు. చిట్ట రోజున యువకులకి మార్గదర్శనం చేస్తారు. జెన్ జీ దారెటు అన్నటువంటి విషయంలో ఆయన మాట్లాడతారు. కానీ ఇది ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కాదు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేయటం లేదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ పేరు IIMUN, ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్. భారతదేశంలో ప్రపంచంలోని అన్ని జాతులను కలిపేటటువంటి మహత్తర ప్రయత్నం చేస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థ, ఉద్యమం అది దీని పేరు. ఈ సంస్థకి రిషబ్ షా దీనికి నాయకుడు. వీళ్ళు గత 15 సంవత్సరాలుగా యూత్ కోసం పనిచేస్తున్నారు. తమాషా ఏంటంటే ఇదేదో కాక్రోచ్ జనతా పార్టీకి జవాబుగా ఆర్ఎస్ఎస్ చేస్తోందని కనుక భావిస్తే కొన్ని సోషల్ మీడియా పోస్ట్లో ఆర్ఎస్ఎస్ జెన్ జీని, జెన్ ఆల్ఫాని తన వైపు తిప్పుకోవడం కోసము కాక్రోచ్ జనతా పార్టీకి పోటీగా ఈ పని చేస్తోంది అని చెప్పి కొన్ని కథనాలు వచ్చినాయి. అటువంటి కథనాలు చూసి నవ్వుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క పనితీరు ఆ రకంగా రియాక్షనరీగా ఉండదు. అక్కడ ఏదో జరిగింది, దానికి జవాబుగా మనం ఇలా చెయ్యాలి, వాళ్ళు ఫలానా చేశారు కాబట్టి దానికి జవాబుగా ఇలా చెయ్యాలి, ఈ రకమైనటువంటి ఆలోచన ఆర్ఎస్ఎస్ చేయదు. ఆర్ఎస్ఎస్ దాదాపు ఒక జనరేషన్ ముందు నుంచి ఆలోచన చేస్తుంది. ఈ IIMUN అనే సంస్థను 15 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఈ సంవత్సరం 15వ సంవత్సరం. ప్రతి సంవత్సరము ఏడాది పొడుగుతా యూత్ తోటి ఇంటరాక్షన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈ 100 పట్టణాల్లో. ఆ తర్వాత వీళ్ళందరి యొక్క సంఘటిత సమావేశము ఆగస్టు నెలలో, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నెలలో ముంబైలో జరుగుతుంది. ఇలా 15 సంవత్సరాలు జరిగింది. ఈ 15వ సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మోహన్ రావు భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్తున్నారు. కాబట్టి ఇది బొద్దింకలకు ప్రతిక్రియగా రాలేదు. బొద్దింకలు పుట్టడానికి 15 జనరేషన్స్ ముందు ప్రారంభమైనటువంటి యూత్ మూమెంట్ టైమింగ్ కోయిన్సైడ్ అయ్యేటప్పటికీ పత్రికల్లో రాసుకోవడానికి, కథలు చెప్పుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉండవచ్చును. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ చాలా భారీ ఎత్తున ఈ సంవత్సరం యూత్ కనెక్ట్ని ప్లాన్ చేసింది. దానికి యువ ఆయామ్, యూత్ డైమెన్షన్ అనేటటువంటి పేరు పెట్టింది.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తన జన్మ శతాబ్ది సంవత్సరంలో మహిళా ఆయాం పేరిట మహిళల కోసం కార్యక్రమం చేసింది. గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేసింది. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల రూట్ మార్చులు, విజయదశమి ఉత్సవాలు చేసింది. సర్వసాధారణ హిందూ సమాజం కోసము దేశవ్యాప్తంగా 1,500,000కు పైబడి హిందూ సమ్మేళనాలు నిర్వహించింది. ఇప్పుడు యువత కోసము ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల్లో దేశవ్యాప్తంగా చేయబోతున్నారు. అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. యువ సమ్మేళనాలు, యువకులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, రోజు మొత్తం అంతా కూడా కార్యక్రమాలు జరపడం. దీనికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధం లేదు. ఇవి 2025లోనే దీనికి ప్లానింగ్ చేయటం జరిగింది. 2025లో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో యువ ఆయాం కార్యక్రమాలు జరగాలి. ఆ తరువాత చిట్టచివరిది అక్టోబర్ నెల వచ్చేటప్పటికి మళ్ళీ విజయదశమితో కార్యక్రమాలు పూర్తి కావాలి. ఈ రకంగా జన్మ శతాబ్ది మొత్తం కూడాను సమాజంలో ఉన్నటువంటి మహిళలు, గిరిజనులు, రకరకాల కులాల మధ్య ఉన్నటువంటి ఘర్షణల తొలగింపు, హిందువులందరి సమీకరణ, ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ దానిలో భాగంగా యువకుల కార్యక్రమం కూడా చేస్తోంది. కాబట్టి ఈ IIMUN సంస్థకు సంబంధించిన కార్యక్రమం అయిన తరువాత దేశవ్యాప్తంగా దాదాపు 75,000 నుంచి 1,00,000 వరకు యువ ఆయాం కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రతి కార్యక్రమంలో 500 మంది యువకులు వచ్చారని భావించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇంత సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా పోగు చేసిన దానికన్నా ఒక 100 రెట్లు ఎక్కువ మందిని పోగు చేయగలుగుతుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ యువత గురించి ఆలోచించే పద్ధతి వేరు. ఇలాంటి తాత్కాలికమైనటువంటి ఉద్యమాలు, ఊరేగింపులకి ఆర్ఎస్ఎస్ ప్రతిస్పందించదు. అందుకనే ఆర్ఎస్ఎస్ ముందుగా నిర్ధారించుకున్నటువంటి ఈ యూత్ కాన్ఫరెన్స్, దాని తరువాత దేశవ్యాప్తంగా యువ ఆయాం కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.